శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ప్రతి వారం చెప్పుకుంటున్నట్టుగానే ఈ వారం కూడా రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, అలాగే గురు రవిలు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో వక్రించి ఉన్నటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క సంచారము తన యొక్క నీచ రాశి అయినటువంటి కన్యా రాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము కుంభరాశిలో రాహు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ చెప్పుకోదగ్గ సూచనలు ఏంటంటే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాల ద్వారా శుక్ర కేతువుల యొక్క స్థితి, అలాగే రాహు యొక్క దృష్టి అంతగా అన్యోన్యతని సూచించబడనివ్వవు. ఏ విధంగా ఈ అన్యోన్యతని దెబ్బతీద్దామా అనేటట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ అన్యోన్యత అనేది అది ప్రేమ అవ్వచ్చు, సత్సంబంధాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాటి మీదనే ఎక్కువగా ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు, అలాగే ప్రేమికులు, భార్యాభర్తలు, ఎవరైనా సరే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఇక రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది, కానీ ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి గురువు గారి యొక్క సంచారము రవి గారితో కలిసి ఉన్నందువల్ల శుభకార్యాలు అనేవి ఈ సమయంలో ఉండవు. ఎటు ఆషాఢమాసం కాబట్టి దీని గురించినటువంటి బాధ ఎవరికి ఉండబోదు. ఎందువల్ల అంటే ఆషాఢమాసంలో భగవంతునికి సంబంధించినటువంటి పూజలు, వ్రతాలు ఇలాంటివి చేసుకోవచ్చు, కానీ మనము కూడా చేసుకుంటాం. కానీ శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు ఇలాంటివి ఏవి ఉండబోవు. కాబట్టి అంతగా చింతించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టి ఫలితాలకు వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద ఉంటూ రోడ్డు ప్రమాదాలని, యుద్ధాలని, అలాగే ప్రజలలో ఐకమత్యం లేకుండా ఉండడాన్ని, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టులు కానీ, లేదా శనిగారి దృష్టి కానీ, లేదా కుజుని దృష్టి కానీ ఇవి అంత పూర్తిగా ఆరోగ్యకరమైనవి కాదు. కాబట్టి కొన్ని రకాలుగా వైద్య సేవలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణాల విషయం గురించిన శ్రద్ధ, జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ప్రేమికుల విషయంలో మటుకు అధిక జాగ్రత్తల్ని సూచిస్తోంది. వర్ణాంతర వివాహాలు కానీ, కులాంతర వివాహాలు కానీ చేసుకోవాలి అనుకునేవారు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కుజుని దృష్టి చంద్రుని మీద ప్రసరిస్తూ చంద్రుని యొక్క నీచ భంగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇక్కడ చంద్రుణ్ణి బలోపేతం చేస్తున్నందువల్ల చాలా వరకు మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు యొక్క 9వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, అలాగే అది శనిగారి యొక్క స్థానం కూడా అవుతున్న కారణం చేత ఇక్కడ శనిగారు ఇచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ రాసులకి అవి చాలా వరకు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద గ్రహస్థితులు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ చంద్రరాహువుల కలయిక మానసికమైన దుర్బలత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయడం చాలా చాలా మంచిది. అలాగే శనిగారి యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద, అందున నీచలో ఉన్న శుక్రాచార్యుల వారి మీద పడుతున్న కారణం చేత ఇక్కడ గురువులు కానీ, పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నటువంటి, అంటే ఒక లీడర్షిప్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లీడింగ్లో ఉన్న సంస్థలు కానీ, ఎందుకంటే అది బుధ క్షేత్రం కదా, కాబట్టి వ్యాపార వర్గాల వారు కూడా, ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ అతి జాగ్రత్తగా సంచరిస్తూ ఉండాలి. ఈ శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఒక నెల రోజుల కాలం ఉంటుంది. శుక్రాచార్యుల వారు ఇక్కడ ఉన్నంత కాలం అన్నమాట, కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నంత కాలము. కాబట్టి ఇది అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి అని చెప్పి మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శని శుక్ర స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము.
మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా చాలా అద్భుతమైన ఫలితాలండి. తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు, షష్ఠ స్థానంలో బుధుడు బాగున్నారు, సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభ స్థానంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి ఇంత బాగుంది అంటే మకర రాశి వారు నక్కం తొక్కారు అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంత బాగున్నాయి. అలాగే గురువు గారి యొక్క సంచారము కానీ, శని గారి యొక్క సంచారము కానీ, ఎప్పుడైతే 2 పెద్ద గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుందో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మనోబలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసంతో ముందరికి అడుగులు వేస్తారు, విజయావకాశాలు వరిస్తాయి, కోరుకున్న కోరిక తీరుతుంది. ఆ మనసులో ఏదైతే చిరకాల వాంఛ అని ఉంటుందో దాన్ని చక్కగా మీరు నెరవేర్చుకోగలుగుతారు అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, విజయావకాశాలు అందుకుంటున్నారు. కోర్టు విషయాల మటుకు కొంచెం జాగ్రత్తలతో ఉండవలసినటువంటి కాలమే. ఇంట శుభకార్యాలు జరిగే విధంగా ఉంది, మనోభీష్టం నెరవేరుతుంది, ధన ఆదాయం పెరుగుతోంది, కుటుంబ జీవితం బాగుంది, వాక్కు బాగుంది, పరపతి బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు, భద్రపరుచుకోగలుగుతారు. అలాగే లాభాల బాటలో ఉన్నారు. ఎన్ని విధాలుగా మీకు ఆనందం ఒనగూరుతుందో అన్ని విధాలుగాను గ్రహస్థితులు మీకు సహకరిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్త్రీలు బాగున్నారు, కుటుంబం బాగుంది, విద్యార్థులు బాగున్నారు. కొంచెం కష్టపడాలి అంతే తప్ప ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ కాయ కష్టం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ 9వ స్థానంలోకి వెళ్ళి శుక్రాచార్యుల వారు మరింతగా శోభిస్తున్నారు. అలాగే ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటి అంటే శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండడము. ఇది కూడా మీరు ఈ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు రెండిటినీ కూడా మీకు అనుభవంలోకి వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, శని శుక్ర గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. అన్ని విధాలా బాగున్నారు మీరు. ధనము రూపకంగా కానీ, కుటుంబ రూపకంగా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, పెళ్లి కాని యువతి యువకులకి వివాహం కుదరడం ద్వారా కానీ, ఉద్యోగ జీవితంలో కానీ అన్ని అంశాల పట్ల కూడా మీకు చక్కటి ఉన్నతి కనిపిస్తూ ఉంటుంది. ఇది మీ యొక్క ఆత్మ సంతృప్తికి దోహదపడుతుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.